భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు గురువారం తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ లో ఇరు జట్లు జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే పలు కారణాల వల్ల మొదటి 2 టెస్టు మ్యాచ్లకి టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో ఈ 2 టెస్టు మ్యాచ్ల కోసం ఎవరిని బీసీసీఐ జట్టులోకి తీసుకుంటుందా అనేది చర్చలు మొదలయ్యాయి. అయితే కొంతమంది పేర్లు వినిపించినప్పటికీ విరాట్ కోహ్లీ స్థానంలో ఆర్సీబీ ఆటగాడు రానున్నట్లు తెలుస్తుంది. అతడే రజత్ పటిదార్. ప్రస్తుతం ఈ స్టార్ క్రికెటర్ పేరును బీసీసీఐ పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా దాదాపు అతడినే విరాట్ కు రీప్లేస్మెంట్ గా తీసుకోనున్నారట. ఈ నేపథ్యంలో మంగళవారం బీసీసీఐ నిర్వహించిన అవార్డుల ఫంక్షన్ కూడా పటిదార్ హాజరయ్యాడు. దీంతో అతన్ని ఎంపిక చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. రహనే పుజారాలను తీసుకోవడానికి సెలక్షన్ కమిటీ ఆసక్తిగా లేనట్లుగా పలువురు మాట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు రజత్ పటిదార్ మంచి ఫామ్ లో ఉన్నాడు కూడా. అహ్మదాబాద్ లో గత వారం ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఏ తరపున తొలి అనాధికారిక టెస్టులో 151 పరుగులు చేశాడు. అంతకుముందు వార్మా మ్యాచ్ లోను 111 పరుగులు సాధించాడు. 30 ఏళ్ల రజత్ పాటీదార్ ఇప్పటి వరకు 55 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 45.97 సగటుతో 4000 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి.